ప్రతి క్షణం భగవత్ స్వరూపంగా జీవించు వాడే క్రమశిక్షణకు అధికారి. ఈ క్షణం భగవంతుని వీక్షణంగా దర్శించడం యోగ నిధి. ఈక్షతే యోగ యుక్తాత్మ సర్వత్ర సమదర్శనః. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః. యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. అన్నాద్భవంతి భూతాని, సమస్త భూతములు అన్నం చేత ఉద్భవిస్తున్నాయి. మరి అన్నం వర్షం వలన, వర్షం యజ్ఞం వలన, యజ్ఞం మహాత్ముల యొక్క పవిత్ర అనుష్ఠానం వలన. కనుక కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. తస్మా సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. పరమాత్మ యజ్ఞంలో ప్రతిష్ఠితమై ఉన్నాడు. యజ్ఞం అన్ని యజ్ఞముల కంటే ఉత్తమమైన యజ్ఞం. యజ్ఞానాం జప యజ్ఞోస్మి. అన్ని యజ్ఞముల కంటే గొప్ప యజ్ఞం జపయజ్ఞం. కనుక నిరంతరం భగవంతుని జపించడం, ధ్యానించడం, స్మరించడం మహాయజ్ఞం. పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్రం కోటి సమం జపం, జపం కోటి సమం ధ్యానం, ధ్యానం కోటి సమం లయం. ఒకదానికంటే ఒకటి ఉత్తమమైన కోటి రెట్లు గొప్ప ఫలాన్ని అందిస్తాయి. కనుక ఒక్క చోటనే ఆగిపోకుండా నీ జన్మ సాఫల్యాన్ని సాధించు. ప్రతి జీవి లక్ష్యం నడిచే క్షణం మీద గురిపెట్టుకొని గుర్తించడమే, ఉనికిని గుర్తించడమే ఉత్తమ క్రమశిక్షణ. జై భారత్.